ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శవంతమైన పరిపాలన అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, కుడుముల వెంకటేష్, వైఎస్ఆర్టీపీ నాయకులు కోళ్ల యాదయ్య, కోస్గి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ గారి ఆశయాలను అమర్ హై హమారే అమర్ హై హమారే జోహార్ 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 జోహార్. వైఎస్ఆర్ గారి 74వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలతో అదేవిధంగా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రైతులకు, అదేవిధంగా విద్యార్థులకు, ప్రజలకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా సమాన స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. ఆ రోజు రైతు ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వమే. అప్పుడు పేదల ప్రభుత్వం అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 108 కానీ, ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ రకరకాల పథకాలు చేపట్టి అనేక విధంగా సంక్షేమ ఫలాలు ఏవైతున్నాయో అన్నిటి కూడా ప్రజలకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు నిజంగా ఆయన లేకపోవడం మరి చాలా విచారకరం. అదేవిధంగా మైనార్టీలకు కూడా అనేక విధంగా సంక్షేమ కోట్ల రూపాయలు కూడా వాళ్ళకు ప్రకటించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చాలా సేవ చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే కేసీఆర్ ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డికి చేసిన దాంట్లో ఒక 5 పైసలంతా కూడా పనిచేయలేదు. ఏదైతే మన రాష్ట్రము మరి ఏదో మిలుగు బడ్జెట్ ఉంటే ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తీసినటువంటి ఈ యొక్క కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా పోతుంది, అది పోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా పోరాటం